హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 110. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. స్టోరీ డైలీ వస్తుంది కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకరు కామెంట్ పెడుతున్నారు, స్టోరీ ల్యాగ్ అవుతుంది చూసుకోండి, వ్యూస్ తగ్గిపోతున్నాయని. వ్యూస్ తగ్గిపోవడానికి కారణం నేను డైలీ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం. ల్యాగ్ అవుతుందని మాత్రం కాదు, ఎందుకంటే స్టోరీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు చూసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా చూస్తున్నారంటే అర్థం చేసుకోండి స్టోరీ చాలా బాగుంటుందని. ఓకే, ఇక ముందు ముందు ఇంకా స్టోరీ చాలా ఉంది. ఇది అప్పుడే అయిపోలేదు, జస్ట్ నాకు తెలిసి ఆఫే అయ్యింది, ఇంకా ఆఫ్ ఉంది. ఇక మరి ఏం జరగబోతుంది ముందు ముందు? అసలు శ్రావణి బ్రతికే ఉందా లేదా? మన ఇంతకుముందు అయితే శ్రావణి చనిపోయిందని రైటర్ గారు చెప్పారు, బట్ చూద్దాం అసలు ఇంతకీ బ్రతికే ఉందా లేదా అనేది ఒక ట్విస్ట్. ఓకే, హర్ష గారు ఏంటి కార్ ఎక్కినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఫంక్షన్ కోసం ఆలోచిస్తున్నారా? అవును జాను అంటూ మళ్ళీ డ్రైవ్ చేస్తూ ముందుకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. హర్ష హాస్పిటల్ ముందు కారు ఆపడం చూసి జానకి విస్తుపోతూ, ఇప్పుడు ఎందుకు హర్ష గారు హాస్పిటల్కి అంటూ గారాలు పోతూ అడుగుతుంది. జాను, నిన్నటి నుంచి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, జస్ట్ జనరల్ చెకప్ అంతే, పద అంటూ జానకిని తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. హర్ష గారు నాకు ఇప్పుడేం వద్దు, వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ విసిగిస్తారు, ప్లీజ్ వెళ్ళిపోదామండి, నా మాట వినండి. నువ్వే నా మాట విను జాను, జస్ట్ 10 మినిట్స్ అంతే, నా కోసం తల్లి అంటూ జానకిని తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ లోపలికి తీసుకెళ్తాడు. హర్ష అపాయింట్మెంట్ తీసుకొని జానకిని అక్కడే కూర్చోపెట్టి హర్ష కూడా తన పక్కనే కూర్చుంటాడు. విపుల్, ఏం ఆలోచిస్తున్నావు? వాడు మళ్ళీ కాల్ చేశాడా? అది కాదు డాడ్, వాడి కోసం కాదు నేను ఆలోచిస్తుంది, శ్రావణి కోసం ఆలోచిస్తున్నా. చచ్చిన దానికోసం ఆలోచించడం ఏముంది విపుల్, నువ్వు ఆలోచించాల్సింది ఇదంతా చేస్తూ నిన్ను బెదిరిస్తుంది ఎవరు? ఆ శ్రావణి శవం ఎక్కడుంది అనేది మాత్రం తెలియాలి అంటూ చిత్రంజన్ తన లాయర్ తెలివితేటలు మొత్తం విపుల్తో అంటున్నాడు. డాడ్, మనం అది ఆలోచిస్తూ ఏదో మెయిన్ పాయింట్ వదిలేస్తున్నాం, ఎక్కడో లింక్ మిస్ అవుతుంది, అదే తెలియడం లేదు, క్యాచ్ చేయడం లేదు. నేను శ్రావణిని చంపేశాను, తారా కరణ్ ఇద్దరూ దాన్ని అక్కడే పాతి పెట్టేశారు. అవును, అయితే ఏంటి? ఇప్పుడు అంతా క్లియర్గానే ఉంది కదా, నువ్వు చంపడం షూట్ చేసి నిన్ను బెదిరిస్తున్నాడు కదా. డాడ్, వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మనం దానికే భయపడుతున్నాం. అక్కడ నేను కొట్టడం ఉంది కానీ చంపడం లేదు కదా. నేను కొట్టిన దానికి అది చచ్చింది అనుకున్నా, కానీ చచ్చిందని నమ్మకం ఏంటి? అసలు శ్రావణి చచ్చిందా లేదా ఇంకా ప్రాణాలతోనే ఉందా? అదేంటి అలా అంటున్నావు? తారా కరణ్ అక్కడే పూడ్చిపెట్టారు అంటున్నారు కదా. అవును డాడ్ అంటున్నారు, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఎక్కడున్నారో తెలియడం లేదు. వాళ్ళు పూడ్చిపెట్టారు కానీ వాళ్ళు చెప్పింది నిజమే అయితే అక్కడే డెడ్ బాడీ ఉండాలి కదా. వాళ్ళు చెప్పేది నిజమా, మనం చూసింది నిజమా? ఈ ఇష్యూ వాళ్ళకి ఎక్కడ చుట్టుకుంటుందో అనేసి ఇద్దరు హైడ్ అయ్యారు. అంటే ఇప్పుడు నువ్వేమంటావు విపుల్? ఏమో, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఎక్కడో డౌట్ కొడుతుంది. శ్రావణి చనిపోలేదేమో అనిపిస్తుంది. శ్రావణి చనిపోలేదా? అలా ఎలా నువ్వు చెప్పగలవు? ఏ టెన్షన్స్ వల్ల నువ్వు రాంగ్ ఆలోచిస్తున్నావేమో. డాడ్, థింక్ ఇట్. నన్ను బెదిరిస్తున్నారు అంటే ఈ ఇష్యూ మొత్తం తెలిసిన వాళ్ళు, అంటే కరణ్, తారా, వీళ్ళు, మీరు, నేను, మనం ఆ ఛాన్స్ లేదు. కరణ్, తారా మనతోనే ఉన్నారు, వాళ్ళకి ఆ ధైర్యం కూడా లేదు. ఇంకా తెలిసే ఛాన్స్ హర్ష, విశాల్, జానకి, మహి, ఆనందరావు, యూట్యూబర్ కావేరి. హర్ష, విశాల్కి మనీ అవసరం లేదు. జానకి, మహి, ఆనందరావు ఛాన్స్ లేదు. యూట్యూబర్కి అంత సీన్ లేదు. ఇంకా మహేష్. డాడ్, ఆ మహేష్ వాడికి ఏమైనా చేస్తున్నాడా? ఒకవేళ వాడు అక్కడే ఉంటే అదంతా షూట్ చేసి ఇదంతా చేస్తున్నాడా? వాడే శ్రావణిని సేవ్ చేశాడా లేదా ఇంకేమైనా ఉందా? ఆ బ్లాక్మెయిలర్ కూడా వాడే ఎందుకు కాకూడదు? ఛాన్సెస్ ఆర్ దేర్. విపుల్ వాడిని పట్టుకో, అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. ఓకే డాడ్ అంటూ విపుల్ మహేష్ కోసం సర్చింగ్ మొదలుపెట్టాడు. ఏవండి, మళ్ళీ మొదటికి వచ్చింది, నాకేం చేయాలో తెలియడం లేదు. లక్ష్మి ఏం కాదులే,
అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ మొదటికి రావడం ఏంటి? ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. లక్ష్మి ఇప్పుడు ఏం చేయాలి? జానకి శ్రీమంతం అంటూ వచ్చారు. అంతా అయిపోయింది. ఇంకెక్కడికి వాళ్ళు అక్కడే ఉంటారు అంటూ అనుకునేలోపు ఈ ఉపద్రవం వచ్చి పడిందేంటి? మనం జానకి జోలికి వెళ్ళాము. జానకిని చూడము. అసలు జానకి మన కూతురు కాదు అన్నాం కదా. ఇప్పుడు శ్రీమంతానికి వెళ్తే మళ్ళీ అంతా మొదటికి వస్తుందేమో. నేను అదే ఆలోచిస్తున్నా. కానీ వాళ్లకు వస్తామనేసి మాటిచ్చాం కదా. పైగా అల్లుడు చాలా తెలివైనవాడు. మనతో నవ్వుతూ మాట్లాడుతూనే అన్నీ గమనించాడు. వెళ్తూ వెళ్తూ కూడా గదిని చూస్తూనే వెళ్ళాడు. ఈ విషయం బయటకు రాకూడదు అంటూ అనుకునేలోపు ఆ గదిలో మళ్ళీ శబ్దం వచ్చేసరికి ఇద్దరూ గదిలోకి వెళ్ళి అక్కడ చూసి కాసేపటికి కంగారుగా అక్కడి నుంచి కారులో బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు. డాక్టర్, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఫైన్? తను ఊరికి అలసిపోతుంది, నీరసంగా ఉంటుంది అంటూ హర్ష జానకి కాంప్లికేషన్స్ అన్నీ చెప్తున్నాడు. డాక్టర్, మా ఆయన మాటలు నమ్మకండి. నాకు అన్ని కాంప్లికేషన్స్ ఏం లేవు. నేను బాగానే ఉన్నాను. ఆయన అంతే, ఇంత దాన్ని అంత చేస్తారు. లేదు డాక్టర్, డైట్ ఫాలో అవ్వదు. డాక్టర్ చెప్పిన ఒక్క పని చేయదు. నేను ఉంటే చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది, లేదా ఏం చేయదు. బేబీకి ఏం ప్రాబ్లం లేదు కదా. ఇద్దరు గొడవలు చూస్తున్న డాక్టర్ నవ్వుతూ, మీకు మీ వైఫ్ అంటే చాలా ప్రేమ అనుకుంటా. ప్రాబ్లం అంటే ఏం లేదు, పెద్ద ఇన్ఫాక్ట్ కూడా కాదు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవేమీ ఉంటానే ఉంటాయి. డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా, అలానే ఉంటుంది. అయినా 9th మంత్, పైగా డెలివరీ డేట్ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఈ టైంలో జర్నీ లాంటివి చేయకండి. అంటే నా వైఫ్కి శ్రీమంతం చేయడం కోసం వచ్చాం డాక్టర్. ప్రాబ్లం రాకుండానే తీసుకొచ్చాను. ఓకే, కాస్త వాకింగ్ చేస్తూ మీ డాక్టర్ సజెషన్ చేసిన డైట్ని ఫాలో అవ్వండి. ఈ టైంలో లిక్విడ్ చాలా అవసరం. లిక్విడ్ ఎక్కువ తీసుకునేలా చూడండి. డాక్టర్ చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నాడు హర్ష. జానకి భయంగా హర్ష వైపు చూస్తుంది. నువ్వేంటమ్మా అలా చూస్తున్నావు మీ ఆయన్ని? చెప్పకపోతేనే నాకు తినడానికి తాగడానికి టైం ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఇంకా చాలు డాక్టర్, నాకు బాగానే ఉంది కదా. హర్ష గారు చెప్తే విన్నారా? డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఇంకా వెళ్ళిపోదాం పదండి అంటూ హర్షని తొందర చేస్తుంది. ఉఫ్, ఓకే డాక్టర్ గారు అంటూ హర్ష జానకిని తీసుకుని బయటకు వస్తాడు. హర్ష మెల్లిగా నడిపిస్తుంటే జానకికి విసుగొస్తూ, హర్ష గారు కాస్త ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇంత స్లోగా వెళ్తే కార్ దగ్గరికి ఈవినింగ్ వెళ్తాం వెటకారంగా అంటుంది జానకి. అయినా పర్లేదు, కానీ నీకు చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు జాను. హర్ష గారు, అమ్మ నన్ను ఇక్కడ ఏం చేస్తున్నారు? హర్ష కూడా అక్కడ వాళ్ళని చూస్తూ, అవును, ఇక్కడేం చేస్తున్నారు అంటూ అత్తయ్య, మావయ్య అంటూ పిలుస్తాడు. హర్ష పిలుపుకి హర్ష జానకిని చూసిన ఇద్దరు కంగారు పడిపోతారు. ఏవండి, హర్ష జానకి వచ్చారు. మనల్ని చూసి వచ్చారా? నిజం తెలిసిపోయిందా? లక్ష్మి వాళ్ళకి తెలుసో తెలీదో కానీ నువ్వే చెప్పేలా ఉన్నావు. కంగారు పడుకు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు. అల్లుడు, మీరేంటి ఇక్కడ? జానకి అని హరి అనగానే, మేం జానకిని చెకప్ కోసం వచ్చాం. మావయ్య, మీరేంటి ఇలా వచ్చారు అంటూ హర్ష వాళ్ళని చూస్తూ అంటాడు. అది నాకు బాలేదంటూ లక్ష్మి గారు తెలిసిన వాళ్ళని చూడ్డానికి వచ్చాం అంటూ హరి ఇద్దరు ఒకేసారి అంటారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ, అంటే అల్లుడు, తెలిసిన వాళ్ళకి బాలేదు, వాళ్ళని చూడ్డానికి వస్తూ మీ అత్తయ్యని కూడా చెకప్ కోసం తీసుకొచ్చాను అంటూ హరికృష్ణ అంటాడు. మీకు తెలిసిన వాళ్ళంటే మనకు కావలసిన వాళ్లే మావయ్య. మేము కూడా వచ్చాం, చూస్తాం పదండి. ఆహా, వాళ్ళేమంత ముఖ్యమైన వాళ్ళు కాదు బాబు, బాగా దూరం. జానికి ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదు, మీరు వెళ్ళండి. మేము రేపు అక్కడికి వస్తాం కదా, అక్కడ వివరంగా మాట్లాడుకోవచ్చు. హర్ష గారు వాళ్ళు వద్దు అంటున్నారు కదా, పదండి. నివి మన కోసమే చూస్తుంటుంది తినకుండా అంటూ జానకి అనగానే హర్ష జానకిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, వెళ్ళిపోయారు. ఇంతకీ అక్కడ ఎలా ఉందో ఏంటో. మహేష్ని రమ్మని కాల్ చేశాం కదా, వస్తున్నాడా లేదా? ముందు పదండి అంటే హరిని తీసుకొని ఐసీయూ వైపు వెళ్ళిపోతారు లక్ష్మి. డాక్టర్, ముందు మీరు లోపలికి రండి అంటూ ఇద్దరిని డాక్టర్ ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇద్దరు కూడా అక్కడ బెడ్ మీద ఉన్న జంపుటు జానకి, హర్ష కోసం. అంటే మీరు జానకి హర్షను బాగా మిస్ అవుతున్నారు కదా, అందుకే వాళ్ళని చూపించాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఏంటో అది. కావేరి, నేను చూసేది నిన్నేనా?
ఏంటి ఈరోజు ఏం గోల లేకుండా సైలెంట్గా ఉన్నావు? ఏవండి, ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఇంత చిన్న ఇంట్లో నేనేం చేయాలి? పైగా నాకు కాంపిటీటర్స్ బాగా పెరిగిపోయారు, నన్ను తొక్కేస్తున్నారు. అందుకే నేను కొత్త వీడియో ఏం చేయాలా అనేసి ప్లాన్ చేస్తున్నా. కావేరి, ఇక్కడైనా కాస్త నింపాదిగా ఉండవే, కోడలికి శ్రీమంతం చేయాలి. నువ్వు ఇలా ఫంక్షన్లో పిచ్చి పిచ్చిగా చేసావంటే వచ్చిన వాళ్ళు పారిపోతారు. అబ్బా అది కాదు, ఇప్పుడు నాకు మంచి ఐడియా వచ్చింది. మన దగ్గర చాలా మనీ ఉన్నాయి కదా, ఉంచుకొని ఏం చేసుకుంటాం? అందుకే నేను కష్టంలో ఉన్న వాళ్ళని వెతికి పట్టుకుంటా, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో తెలుసుకుంటా, అదంతా కూడా సీక్రెట్గా చేస్తాను. తర్వాత వాళ్లకు తెలియకుండా వాళ్ళ నీడ్ తీర్చి వాళ్ళకు సర్ప్రైజ్ ఇచ్చి అది వీడియో తీసుకుంటా. అప్పుడు అక్కడికి వెళ్ళి నేనే చేశాననేసి వాళ్ళతో చెప్పానే అనుకో, వాళ్ళు హ్యాపీ. ఆ వీడియో తీసి నేను హ్యాపీ, అది చూసి నా ఫ్యాన్స్ హ్యాపీ, నాకు ఫాలోవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కామెంట్స్, లైక్స్, బ్లా బ్లా. ఇంకేమంటారు? నా ఐడియా బాగుంది కదా, లేదా ఇది బాగాలేదంటారా? నువ్వు పుట్టిన తర్వాత చేసిన మంచి పని ఏమైనా ఉంటే అదే అంటాను. మొత్తానికి నీ పిచ్చి ఇలా యూజ్ అవుతుంది. అయితే బాగుంది కదా, సాంబా పదరా, మనకి చాలా పనుంది అంటూ కావేరి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. కావేరి ఏం డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో చూడండి. అలా కావేరికి మంచి రోజులు వస్తున్నాయన్నమాట. దీని పిచ్చి వల్ల లేని వాళ్ళు ఒకరిద్దరైనా బాగుపడతారు. తాతయ్య, చాక్లెట్ అమ్మ ఇంకా రాలేదు, ఎప్పుడొస్తారు? కాల్ చేశాను నివి, వచ్చేస్తున్నారు. శ్రావ్య, నివికి అన్నం తీసుకురా, నేనే తినిపిస్తాను. నాన్న, వాళ్ళు చాక్లెట్ వచ్చే వరకు తినను అనేసి మొండిగా ఉంది. హర్ష వాళ్ళు వచ్చేస్తున్నారు. శ్రావ్య, అప్పుడు తినేద్దాంలే. నివి ఆడుకుందాం పదా అంటూ వస్తాడు చింటూ. నేను నీతో ఆడుకోను, మా చాక్లెట్తోనే ఆడుకుంటాను, నీతో కటీఫ్ అంటూ నివి హర్ష కోసం చూస్తుంది. అంతలో ఇద్దరు ఇంటికి రాగానే మళ్ళీ ఇల్లు మొత్తం సంతోషం విరబోస్తుంటే అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. డాడ్, పిన్నెక్కడా? ఇంకెక్కడ పిన్ని, మీ పిన్ని అంటూ కావేరి చెప్పింది చెప్తూ అందరు నవ్వుకుంటూ ఉన్నారు. సార్, మేడం మంచి పని చేసినా ఇలా నవ్వుతారా? చూస్తుండండి, మేడంని చూసి మనమే ఆశ్చర్యపోతాం. జానకి, మీ మేడం తింగర్ పనులు చేయకుండా ఉంటే చాలు. అవసరం అంటే మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ వాటి తేడా తెలీదు దానికి, అదే నా భయం. ఆనందరావు మాటలకు అందరూ మళ్ళీ నవ్వుతారు. కరణ్, తెలుసుకున్నావా? హర్ష, జానకి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ మన కోసమే వచ్చారా? మనల్ని వెతుకుతూ వచ్చారా? మనం ఇక్కడే ఉన్నామని తెలిసిపోయిందా? నాకు భయంగా ఉంది, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంటూ తారా భయంగా అనేస్తుంది. తారా, కూల్ కూల్, హర్ష ఇక్కడికి వచ్చింది మన కోసం కాదు, నువ్వే అనవసరంగా భయపడుతున్నావు. హర్ష వచ్చింది మన కోసం కాదా? మరెందుకు ఇక్కడికి వచ్చాడు? ఏం చేయాలని వచ్చాడు? నేను ఆ ట్రాఫిక్లో హర్షని దాన్ని చూసిన తర్వాత నా ప్రాణం పోయినట్టయింది. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? అది ఇప్పుడే తెలుసుకొని వచ్చాను. ఆ హర్ష ఇక్కడికి వచ్చింది జానకికి శ్రీమంతం చేయడం కోసమంట. ఇక్కడే దానికి శ్రీమంతం చేయాలని బాగా ఆశపడుతున్నాడు. కరణ్, మనం ఇక్కడ భయంతో ఏడుస్తుంటే హర్ష దానితో ఆనందంగా ఉన్నాడు. వదలకూడదు కరణ్, దాన్ని అస్సలు వదలకూడదు. ఈరోజు మనం ఇలా ఉండడానికి ఓ రకంగా అదే రీజన్. శ్రీమంతం కోసం వచ్చిన దాన్ని పాడెక్కించాలి. దాన్ని లేపేస్తే హర్ష విషయంలో మనం గెలిచినట్టే. జానకి లేకపోతే హర్ష బ్రతికున్న శవం. మనం చేసేదానికి హర్ష మళ్ళీ మన జోలికి రాకూడదు అంటూ నవ్వుతుంది తార. నాకు అదే కదా కావాల్సింది. హర్ష నాకు చేసిన దానికి, నా దగ్గర నుండి లాక్కున్న దానికి వాడు అంతు చూస్తాను. ఈసారి టైం చూసి వాడు పని చెప్దాం అంటూ కరణ్ కూడా తారాకి జత కలుస్తాడు. తారల్లో కలిసిపోతానని నిజం తెలియక. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది అంటూ కంగారుగా అడుగుతుంది లక్ష్మి. డాక్టర్ ఆ బెడ్ మీద ఉన్న తన రిపోర్ట్స్ తీసి అన్నీ అబ్జర్వ్ చేస్తూ, ఎందుకు ఇలా రియాక్ట్ అయింది? ఇంత స్ట్రెయిన్ ఎందుకు తీసుకుంది? ఇలానే అయితే తన ప్రాణాలకి ప్రమాదం కదా. డాక్టర్ అంటూ లోపలికి వస్తుంది ఇంకో డాక్టర్. ఆమె లోపలికి వస్తుంది. బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూస్తూ, డాక్టర్, తనకేమైంది? ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది కదా, ఇప్పుడే నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది. డాక్టర్ ఏమంటున్నారు? తను కోమాలో ఉంది, పైగా బ్రెయిన్ డెడ్ పర్సన్. అలాంటి అమ్మాయి మీ దగ్గరికి ఎలా వస్తుంది? ఆర్ యూ జోకింగ్?
నో డాక్టర్, ఐఎమ్ ష్యూర్ తను ప్రెగ్నెంట్ కదా అంటూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ జానకి అంటూ పిలుస్తుంది. జానకి అన్న పేరు విన్న బెడ్పై ఉన్న అమ్మాయి తలలో నరాలు పగిలిపోతుంటే కోపంగా చూస్తూ అలా ఉన్నా కూడా పైకి లేవడానికి ట్రై చేస్తుంది. కూల్ కూల్, ఇలా అయితే ప్రాణాలకే ప్రమాదం. నర్స్, ఇంజెక్షన్ అంటూ బెడ్ మీద ఉన్న శ్రావణికి ఇంజెక్షన్ చేసి పడుకోబెడతాడు డాక్టర్. శ్రావణి బతికి ఉంది. డాక్టర్ ఏమైంది? తనకి జానకి అంటే ఎలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది? బికాస్ తను జానకి కాదు, శ్రావణి. ఇద్దరు కూడా ట్విన్స్ అండ్ తను అబ్నార్మల్ లైక్ సైకో అన్నమాట. జానకి అనే పేరు కూడా భరించలేదు. లక్ష్మి గారు ఇప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అయింది? అసలు ఏం చెప్పాం? మీ అమ్మాయి క్యూర్ అవ్వాలంటే పీస్ఫుల్గా ఉండాలి కదా. డాక్టర్ గారు ఈరోజు మా ఇంటికి జానకి అతని భర్త హర్ష ఇద్దరు వచ్చారు. ముందు చాలా సంతోషంగా ఉంది. హర్షని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ పక్కనే ఉన్న జానకిని చూడగానే కోపంతో అక్కడి నుంచి లేవాలని చాలా కోపంగా కాస్త కదిలింది. జానకి మాట వింటూ ఇలా అయ్యింది. కాదు కాదు, జానకి వల్ల ఇలా అవ్వలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ నుంచి కూడా శ్రావణికి హర్ష అంటే చాలా ఇష్టం. హర్షని చూడగానే తన బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అయింది. హర్ష మాట అండ్ హర్ష పక్కన తనకు ఇష్టం లేని జానకి ఉందనే కోపం ఇలా రియాక్ట్ అవుతుంది. తనకు ట్రీట్మెంట్ అంటే అది కేవలం హర్ష మాత్రమే. హర్షనే శ్రావణికి నార్మల్ చేయగలడు. హర్ష తనతో రోజు కాసేపు టైం స్పెండ్ చేసేలా ఒప్పుకుంటే మీ కూతురు మళ్ళీ మామూలు అవుతుంది. కానీ అది జరగదు డాక్టర్. ఒక కూతురు కోసం ఇంకో కూతురు కాపురం నాశనం చేయలేం కదా. జానకి దీనివల్ల చాలా నరకం పడింది. ఇంకా అల్లుడు శ్రావణి బ్రతికే ఉందని తెలిస్తే చంపేస్తాడే కానీ తనను మామూలు చేయాలనుకోడు. ఎందుకంటే శ్రావణి కళ్ళు తెరిస్తే మళ్ళీ వాళ్ళని విడగొడుతుంది. అతను ఒప్పుకోడు. శ్రావణి బ్రతికుందని తెలిస్తే అతనే చంపేస్తాడు. చూడండి డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. మీ అమ్మాయి మామూలు మనిషి కావాలంటే మాత్రం తన పక్కన ఆ హర్ష అనేవాడు ఉండాలి. అతను ఒప్పించండి. మనసుకి నచ్చినవాడు పక్కనుండడం కన్నా సరైన ట్రీట్మెంట్ ఇంకేముంటుంది? లక్ష్మి గారు అండ్ హరికృష్ణ గారు ఇద్దరు ఆలోచిస్తూ బయటకు వచ్చేస్తారు. ఏవండి, శ్రావణి చేసిన దానికి జానకి అల్లుడు అస్సలు ఒప్పుకోరు. పైగా శ్రావణిని చంపేస్తారు. తను బ్రతికే ఉందని తెలియకూడదు. మరెలా అండి అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం హరి, ఏమైంది? శ్రావణిని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు అంటూ వస్తాడు మహేష్. మహేష్ వచ్చావా అంటూ జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఏం చేయాలి అంటాడు. మహేష్ హర్ష పేరు విననంతనే వచ్చిన భయాన్ని కనపడకుండా కప్పేస్తూ ఏం చేయాలనుకుంటున్నారు అంటాడు. అది ఎలాంటిదైనా కూడా మా కన్న కూతురు కదా. దీనికి పంచే ప్రేమతో దీన్ని ఎప్పటికైనా మార్చుకోవాలని మా బాధ. హర్షతో జానకితో మాట్లాడి ఒప్పించాలి అనుకుంటున్నా. జానకితో మాట్లాడి హర్షని శ్రావణి దగ్గర ఉంచాలని లక్ష్మి అనుకుంటుందంట. చూద్దాం. హర్ష అసలే కాక మీద ఉన్నాడు. పైగా శ్రావణి చేసిన దానికి విపుల్ ఒక దెబ్బ కొడితే చచ్చి బ్రతికింది. అదే వాడు కొడితే బ్రతికున్నది చస్తుంది. మరేం చేయాలి? శ్రావణి మామూలు అవ్వాలంటే హర్ష వల్లే అనేసి డాక్టర్స్ తేల్చి చెప్పేశారు కదా. హర్ష ఒప్పుకోకపోతే ఎలా చెప్పు? హర్ష ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. జానకి ఒప్పుకున్నా సరిపోతుంది. జానకికి ఎంత కాదు అనుకున్నా కూడా శ్రావణి మీద ప్రేమ ఉంది. ఇలా చూస్తే ఎక్కడొక చోట ప్రేమే జానకిని ఆలోచించేలా చేస్తుంది. పైగా శ్రావణి బ్రతికుందని ఆ విపులకి కానీ తారా కరణ్లకి కానీ అంతెందుకు, శ్రావణి కోసం పోలీసులు కూడా చూస్తున్నారు. ఎవరికి దొరికినా శ్రావణి మీకెప్పటికీ దొరకదు. మహేష్, ఆ రోజు అసలు ఏం జరిగింది ఇప్పుడైనా చెప్పు. నీకెలా తెలిసింది? ఎందుకు అతను ఇలా చేశాడు? అసలు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చాలా విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నావు, కానీ అది నీకు అసలు మంచిది కాదు. కొన్ని సీక్రెట్స్ తెలియకపోవడమే బెటర్. ఇప్పుడు శ్రావణి డేంజర్లో ఉంది. తను బ్రతికే ఉందేమో అనే డౌట్ ఆ పోలీసోడికి వచ్చింది. మీరు జాగ్రత్త. ఎవరొచ్చినా శ్రావణి బయటికి రాకూడదు. తను మళ్ళీ మామూలు అయ్యే వరకు ఇది మర్చిపోకండి అంటూ మహేష్ బయటకు వచ్చేస్తాడు. మహేష్, ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? శ్రావణికి ఎలా ఉంది? ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ విపుల్ అమౌంట్ రెడీ చేశాడా? మనం ఎంత అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇంకెందుకు, మనం ఉల్లాసంగా వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకుందాం. అన్నట్టు ఆ హరికృష్ణ హర్షకి చెప్తాను అన్నాడు. నేను చెప్పకుండా లాక్ చేశాను.
ఆ జానకికి ఒట్టి సెంటిమెంటల్ ఫూల్ కాబట్టి అది తెలిసినా కూడా చెప్పదు. ముందు విపుల్ దగ్గర కావలసినంత లాక్కున్నాక తర్వాత ఆలోచిద్దాం అంటూ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరెవరు? ఇంకెవరు? మహేష్ అండ్ ఉల్లాస్. అమ్మో అమ్మో అంటూ రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసేస్తుంది కావేరి. డిస్ట్రిబ్యూషన్ చూడండి. కావేరి అలా రావడం చూసి అందరూ విస్తుపోయి చూస్తున్నారు. కావేరి, మళ్ళీ ఏం చేసుకొని వచ్చావు? నేనేం చేయలేదు అంటూ చేతులు నలుపుకుంటూ ఉంది కావేరి. బయట అంతా కూడా గోలగా ఉంటే లోపలున్న వాళ్ళు వింతగా చూస్తూ వెళ్ళి ఏం చేసుకొచ్చావే అంటూ ఆనందరావు సీరియస్గా చూసి బయటకు వస్తాడు. వెనకే అందరూ వస్తారు. కావేరి అక్కడే దాంకొని చూస్తుంది. సార్, హర్ష గారు కూడా లేరు. చాలామంది ఉన్నారు. నాకు కాస్త భయంగా ఉంది. అన్నయ్య ఉంటే బాగుండేది. ఇప్పుడే ఇద్దరు బయటకు వెళ్ళారు. డాడ్ అంటూ శ్రావ్య కూడా టెన్షన్ అవుతుంది. ఏమైంది? ఎందుకు ఇలా వచ్చారు అంటూ వాళ్ళని చూస్తూ అడుగుతాడు ఆనందరావు. సార్, మీ ఇంట్లోకి ఒక ఆమె వచ్చింది. ఆమెను పిలుస్తారా? విషయం చెప్పండి. ఆవిడ మా ఆవిడే. ఏంటి సార్ చెప్పేది? మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆమెనే అడగండి. కావేరి, చచ్చాను అనుకుంటూ వస్తుంది కావేరి. ఏం చేసి చచ్చావు? వాళ్ళకి సారీ చెప్పు ముందు. నేనేం చేశాను? మంచి పనులు చేయాలని వెళ్తే వాళ్ళకి నా మంచి పనులు తెలియడం లేదు. సార్, ఆవిడ చేసిన మంచి పనులేంటో తెలుసా? చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్తాను అని ఏడుస్తుంటే వాడికి 1000 రూపాయలు ఇచ్చి సినిమాకి పంపింది. ఈయన భార్య చనిపోయిందని ఏడుస్తుంటే ఆవిడ తన భర్త వదిలేశాడని ఏడుస్తుంది. ఇద్దరిని కలిపి పెళ్లి చేసేస్తుంది. చెప్తే పెళ్లి చేస్తే నీకేం ప్రాబ్లం అయ్యా? ఆ వదిలేసిన భర్త నేనే ఏదో గొడవలో నా భార్యను బెదిరిద్దాం అనుకుంటే ఇప్పుడు నన్నే వద్దు అంటుంది. నేను చూడపోతే పెళ్లి కూడా చేసేది. పెళ్లి చేయడం తప్ప? అయినా అదేదో యాక్టింగ్ అనుకోవచ్చు కదా. సార్, మీ ఆవిడ ఏం చేశారో తెలుసా? ఏం చేశాను? అన్నదానం చేశాను. అది కూడా తప్పేనా? అందులో తప్పేముంది? అన్నదానమే కదా. సార్, తప్పేం లేదు. కానీ గుడి బయట కేఎఫ్సీ పంచిపెట్టారంట. గుడి బయట కేఎఫ్సీ పంచిపెట్టిందంట. ముసలోళ్ళకి బట్టలు పంచిపెట్టారు. అవేంటో తెలుసా? చల్లగా ఉండడానికి బికినీలు బాగుంటాయంట. సార్, మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? చలివేంద్రం పెట్టింది. మా మగాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సమ్మర్ చలివేంద్రం పెడితే మంచిదే కదమ్మా. చలివేంద్రంలో మంచినీళ్ళు ఉంటే మంచిదే, కానీ అక్కడ బీర్ మందు ఫ్రీగా పంచిపెడుతుంది. అంటే ఏవండి, సాయం చేయమన్నారు, నేను చేస్తున్నా, చూడండమ్మా. ఇకపై అలా కాకుండా చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అంటూ ఆనందరావు అందరినీ పంపిస్తాడు. కావేరి అని గుర్రం చూస్తాడు ఆనందరావు. నన్ను మంచి పనులు చేయమన్నారు కదా, నేను అదే చేశాను. ఒసేయ్, మంచి పనులు చేయమన్నాను కానీ నన్ను ముంచే పనులు చేయమనలేదు. ఇల్లు కదిలావంటే కాళ్ళు ఇరక్కొడతాను. సర్లే, అయితే ఇంట్లోనే మంచి పనులు చేస్తాను, అంతేకాని కావేరి తగ్గేదిలే. అలా కావేరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ అలా కావేరిలో. ఏవండి, ఈ మూమెంట్ చాలా బాగుంది, ఓ రీల్ చేసుకుందామా? కావేరి అంటాడు ఆనందరావు. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? ఇక శ్రావణి బ్రతికే ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. విపుల్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఉల్లాస్ మహేష్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ముందేం జరగబోతుంది? శ్రావణి క్యూర్ అవ్వాలి. తన బ్రెయిన్ డెడ్ అయింది కదా, తను క్యూర్ అవ్వాలి అంటే హర్ష తనతో ఉండాలి. మరి హర్ష తనతో ఉండాలంటే హర్ష ఒప్పుకోడు. మరి జానకి ఒప్పుకుంటుందా లక్ష్మి చెప్తే? లేకపోతే ఏం జరగబోతుంది ముందు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.